హలో అండి. ఈరోజు గోకరకాయ టమాటా కర్రీ చేసుకుందాము. దీన్ని గోరచిక్కుడు కూడా అంటారు. కట్ చేసుకున్న ఆనియన్, హాఫ్ కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. చించుకున్న గోకరకాయ, 2 టమాటాలు కట్ చేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర, 20 పచ్చిమిర్చిలను తీసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి దీంట్లోకి నానబెట్టుకున్న పప్పు, కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి కలిపి 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటాలు అనేవి ఉడికిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనము గోకరకాయను కూడా వేసేసుకోవాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగంత సాల్ట్ వేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసాక ఒక 2 మినిట్స్ కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి హాఫ్ గ్లాస్ అని వాటర్ పోసుకొని మరొక 1 మినిట్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.